తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవటం, ఈ దీంతోటి కొంత పల్ల ప్రాంతాలన్నీ మునగటం, పెద్ద ఎత్తున జనాభా ఇబ్బంది పడటం, ఆవాసాల్లోకి నీరెళ్ళటం, వీటన్నిటితోటి మళ్ళా అప్పుడు అమరావతి రాజధానిని ముంపు ప్రాంతంలో కట్టడం అనేది కరెక్ట్ కాదా అనేది మళ్ళా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన వాద వివాదాలని మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అన్వరపు రమయ్య గారు మనతోటి ఉన్నారు. ఆయన్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. రమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. అప్పుడు అదేనండి, ఇప్పుడు ఈ చాలా సార్లు ఇప్పుడు మన అమరావతి ఇన్నాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి తొక్కిపెట్టి ఉంచాడు. ఇప్పుడు మళ్ళా అమరావతిలో మొత్తంగా కూడా అడవిని క్లియర్ చేయటం, జంగిల్ క్లియరెన్స్ చేయటం, ఇవన్నీ చేసి పని ప్రారంభిస్తున్నారు అనుకున్న టైంకి ఇప్పుడు భారీ వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసం ఉండే ప్రాంతంలో, అట్లాగే అక్కడ ఉండే మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, ఈ గెస్ట్ హౌస్లు, వీటన్నిటిలో కూడా వరద నీరు ప్రవేశించడం, వీటన్నిటితో మళ్ళీ ఇంకోసారి ఒక విమర్శ, కొంత చర్చ స్టార్ట్ అయింది. ఇంతకీ రాజధానికి అనువైన ప్రాంతం అదేనా? అక్కడ వరదలు వస్తాయా? అది అక్కడ సెలెక్ట్ చేయటం కరెక్ట్ అనేది, దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవాళ వస్తున్న వరదలు కాదండి, వర్షాల వల్ల, అధిక వర్షాల వల్ల వచ్చే పరిస్థితి ఇట్లా ఏర్పడింది. దీనికి సంబంధించి ఇవాళకి కూడా వాళ్ళు జియోలాజికల్ గా సర్వే చేసిన తర్వాతనే వెలగపూడి హైయెస్ట్ ప్రాంతం, ఇవాళకి వెలగపూడి ప్రాంతంలో రాజధాని ఏరియాలో పెద్దగా నిలువ లేవు. వర్షానికి సంబంధించిన నీళ్లు తప్ప వరదలు వచ్చేసి దానికి టచ్ అయ్యే స్థితి దానికి అసలు లేదు. ఇక మీకు మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు నివాసంగా ఉన్న ప్రాంతంలో, అది కృష్ణానదికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు ఉదాహరణకి గొల్లపూడి కూడా కృష్ణానదికి ఆనుకొని ఉంటుంది. కానీ ఇవాళ ఇంత వర్షాలు పడిన గొల్లపూడి ప్రాంతంలో ఇవాళ ఎక్కడ వరదలు రాలా, ఇంటికి రోడ్ల మీద కూడా నీళ్లు రాలా. దానికి సంబంధించి అంటే హైట్ గా ఉన్నది, కృష్ణానది పక్కనే ఉంది. అట్లానే వెలగపూడికి సంబంధించి కృష్ణానది చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి వెలగపూడి ఏదైతే రాజధాని ప్రతిపాదన చేశారో, ఆ ప్రతిపాదన చేసిన ప్రాంతాల్లో మాత్రం హైట్ గానే ఉంటుంది, దాంట్లో ఇబ్బంది లేదు. అయితే కృష్ణానదికి సంబంధించి వచ్చినటువంటి వరదలు వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు ఒకేసారి ఎక్కువ వర్షాలు రావటం, ఉపనదులు పొంగటం, ముఖ్యంగా పులిచింతల నుంచి నీరు ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. అట్లాగే పోలంపల్లి అని చెప్పేసి మీకు మునేరు దగ్గర జగ్గపేట ప్రాంతంలో ఒక ఆనకట్ట కట్టి ఉంది మునేరుకి సంబంధించి. ఆ కట్ట దెబ్బతిన్నది, అక్కడి నుంచి నీరు ఎక్కువగా వస్తున్నది. దీనికి సంబంధించి ఇది కాకుండా మీకు వైరా నది అని ఉంటుంది, ఇది కాకుండా ఇంకోటి కట్లేరు అని చెప్పేసి ఉంటుంది. ఈ మొత్తం 4-5 ఉపనదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కృష్ణానదిలో కలుస్తాయి. నందిగామ, జగ్గపేట, ఈ కంజించర్ల ప్రాంతాల్లో వచ్చేసి కృష్ణానదిలో కలుస్తాయి. వచ్చినప్పుడు వాటికి వరద వచ్చినప్పుడు వీటికి కృష్ణానది గేట్లు ఎత్తేస్తే సరిపోతుంది. అంత ముందు కూడా నదికి వరద లేనప్పుడు కూడా మునేరుకి బాగా వచ్చి గేట్లు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. మునేరుకి అంత విపరీతమైనటువంటి వాటర్ వస్తుంది. దీనికి సంబంధించి యాక్చువల్ గా ఇది పాకాల చెరువు దగ్గర నుంచి, వరంగల్ జిల్లా పాకాల చెరువు అలుగు నుంచి వచ్చే నీటితో ప్రారంభమైనటువంటి మునేరు నది మొత్తం ఖమ్మం జిల్లా మీదుగా మీకు మదిర తర్వాత ఈ నందిగామ వైపు వచ్చేసి, నందిగామ మీదుగా పెడంగంచిపోళ్ళు, నందిగామ మీదుగా వచ్చేసి మీకు కంచెల గ్రామం వద్ద మీకు ఆటోమేటిక్ గా కృష్ణానదిలో నడుస్తుంది. ఈ మొత్తం కూడా చాలా మిగతా అన్నిటికంటే మునేరుకి వరద తాకిడి ఎక్కువ. దీనికి సంబంధించి ఈ వరద తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప రాజధానికి సంబంధించి ఈ ఏర్పాట్లకి, రాజధాని ఏర్పాటుకి వరదలకి సంబంధం లేదు. ఇప్పుడు ఆ రోజు ఉద్దేశం ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటున్న ఉద్దేశంతోనే అమరావతిని నిర్ణయించిన ప్రాంతంలో జియోలాజికల్ గా మొత్తం భౌగోళికంగా ఈ ఎత్తైనటువంటి గ్రామంలో వెలగపూడి గ్రామం అని చెప్పి నిర్ణయించి అక్కడే ప్రతిపాదన చేస్తారు దీనికి సంబంధించి. అంటే ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ కూడా ఇదేదో కొంత అభ్యంతరాలు చెప్పిందని చెప్పేసి కూడా చెప్పారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకి ఇది ఒక విమర్శ కింద దొరికింది కదా. ఇప్పుడు మీకు శివరామకృష్ణ కమిషన్ ప్రస్తావన చేశారు, వాళ్ళు వద్దని చెప్పలేదండి. దీనికి సంబంధించి అనువైన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అనువైన ప్రాంతాలు 4-5 రకాలు చెప్పారు వాళ్ళు. 4-5 రకాల్లో విజయవాడ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతం కూడా అనువైన ప్రాంతం అని చెప్పారు. అయితే ఈయన విజయవాడ గుంటూరు మధ్య పెట్టలా,
విజయవాడ గుంటూరుకి సంబంధించి ఎగువ భాగంలో ఉండే ప్రాంతంలో ఈ రాజధాని పెట్టారు. దాన్ని చాలా మంది గమనించట్ల. విజయవాడ రాజధాని కాదండి నిజానికి అమరావతి. విజయవాడ అమరావతి మొత్తం రేషియోలో విజయవాడ కూడా వస్తుంది తప్ప అమరావతి అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం అది దానికి సంబంధించి. నిజానికి అప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి అమరావతి గ్రామానికి ఏదైతే బుద్ధిస్ట్ సెంటర్ గా ఉన్న అమరావతికి దీనికి కూడా సంబంధం లేదు. ఇది ఒక వెలగపూడి గ్రామం. అట్లాగే తాళ్ళాయపాలెం అట్లాగా కొన్ని గ్రామాలు ఉన్నాయి దానికి సంబంధించి. ఆ గ్రామాలు మధ్యన దాదాపు 20 గ్రామాలు 16 గ్రామాలు అనుకుంటా ఉన్నాయి. ఆ గ్రామాలు మధ్య ఏర్పాటు చేస్తున్నటువంటి రాజధాని దీనికి సంబంధించి. వెలగపూడి చాలా ఎత్తులో ఉన్నది. దానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు దానికి సంబంధించి. ఈ రాజకీయాలు అంటారు చెప్తుంటారు. ఇప్పుడు ఎవరైనా శివరామకృష్ణ కమిషన్ కి సంబంధించి పూర్తిగా చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన ఒకటే చెప్పలేదు, 4 రకాల అంశాలు చెప్పాడు. విశాఖపట్నం చెప్పాడు, అట్లాగా దనకొండ ప్రాంతం చెప్పాడు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి రాజకీయం కాబట్టి అవకాశం వచ్చింది, ప్రతిపక్షాలు మీద పడతాయి, సహజం అది. అదండి. ఇప్పుడు ఇదొకటి కొండవీటి వాగు అంశం ఒకటి మాట్లాడుతున్నారండి. కొండవీటి వాగు నుంచి కూడా వరద వస్తే దానికి ఏదో ఇప్పుడు ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టామని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నాడు, కానీ దాని కెపాసిటీ సరిపోదు నిజంగా వచ్చే వరదకని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. కొండవీటి దానికి సంబంధించి మాత్రం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టమాట నిజం. అంతకు ముందు కూడా కొండవీటి ఇప్పుడు బుడమేరు అంతా కాకపోయినా దాని వల్ల కూడా వరదలు వస్తాయి. దానికి చరిత్ర ఉంది దానికి సంబంధించి. ఆ నేపథ్యంలోనే మీకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు మీకు సంబంధించి. ఖచ్చితంగా మనం గమనిస్తే ఇప్పటికే ఆల్రెడీ అది ఫంక్షన్ లోకి వచ్చింది. అయితే కెపాసిటీ సరిపోతుందా లేదా అన్నది చెప్పలేం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బుడమేరు ఛానల్ కి సంబంధించి ఛానల్ ఉంది, దాని కెపాసిటీ బాగానే ఉంటుంది. కానీ కట్ట బలహీన పడితే ఏం చేస్తారు, అధిక వర్షాలు పడితే ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు. రేపు పొద్దున కూడా కొండవీగు వాగు పరిస్థితి కూడా అదే. దానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు, ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు అంచనా వేసి పెట్టారు. ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి, ఇవాళ 28.5 సెంటీమీటర్లు వర్షం వచ్చింది, రేపు పొద్దున 30 సెంటీమీటర్లు వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి, తట్టుకోకపోవచ్చు. అది కాబట్టి ఎప్పుడన్నా వచ్చే యాక్సిడెంటల్ గా వచ్చే వాటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అప్పుడు విశాఖపట్నం రాజధాని హుదూద్ తుఫాను వచ్చింది, ఎక్కడ తుఫాన్లు హిట్ అవుతాయి, సమస్యలు ఎక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి దానికి సంబంధించి. సో కాబట్టి ఇది సేఫ్, ఇది కష్టం అంటే కూడా వీల్లేదు. ఇవాళ అందరికి మధ్యలో ఉండేటువంటి అమరావతి మంచి రాజధాని ప్రాంతం, ఇది ప్రజా రాజధానికి అభివృద్ధి చెందాల్సిన అవసరం చేస్తున్నారు కూడా. అండ్ గతంలో కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారండి, ఇప్పుడు రాజధాని ప్రాంతానికి ఇది సరైనది కాదు అని చెప్పేసి పర్యావరణ కార్యకర్తలు కొంతమంది వేశారు. దానికి సంబంధించి అప్పుడు కూడా ఏదో వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ఆ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఒక కమిటీ వేసి చేయాలని చెప్పారు. అది ఇప్పటికీ చేయలేదు. మళ్ళా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో మళ్ళీ వాళ్ళందరూ కూడా తమ కంప్లైంట్లు మళ్ళా తీసి ఫ్రెష్ గా ఇచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు ఇటువంటి అంశాలు ఎప్పుడు అభివృద్ధికి సంబంధించినవి ఇప్పుడు మనం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయి నాగరికత లేని ఆది మానవుల స్థాయిలో బ్రతకలేం కదండి. ఆది మానవ స్థాయిలో బ్రతికితే అన్ని యాస్టిజిక ప్రవాహాలు ఉంటాయి, చెట్ల మీద కొమ్మల మీద బ్రతుకుతారు, ఇవన్నీ ఉంటాయి. కొన్ని నాగరిక ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని అంశాలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి సంబంధించి. అది కట్టకూడదు, ఇది కట్టకూడని మాట నిజమే, కానీ ఇది కూడా అవసరమే కదా, మానవుడు కూడా అవసరమే, అభివృద్ధి చెందడం కూడా అవసరమే కదా దానికి సంబంధించి. సో కాబట్టి ఇప్పుడు మీకు చైనాలో కట్టారు దానికి పెద్ద 3 gorges కొట్టారు అండి, 3 gorges కొట్టారు. అది దాని మీద వ్యతిరేకత వచ్చినాయి, కానీ ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రయోజనాలు ఉంటాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి దానికి సంబంధించి. ఇప్పుడు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టకూడదని చెప్పేసి పర్యావరణ శాస్త్రవేత్తలు అంటారు. ఎందుకని ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉంచకూడదు, భూమి మీద ప్రెజర్ పెరుగుద్ది, ఇవన్నీ చెప్తారు. మరి అట్లా ఉన్నప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కట్టడం దేనికి దానికి సంబంధించి అనివార్యం కదా. సో ప్రాజెక్టులు కట్టాలి, ముందుకు వెళ్లాల్సిందే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంతవరకు తప్ప ప్రతిదానికి మనం అది పిడుక్కేను దానికి ఒకటే, పిడుక్కేను పిండానికి ఒకటే గుద్దు అని చెప్పకూడదు. కృష్ణా నది కట్ట దాని యొక్క సామర్థ్యం, దాని యొక్క పటిష్టత మీద కూడా ఈ మధ్య వచ్చిన వరల్డ్ బ్యాంక్ బృందం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందం కొన్ని ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అది మాత్రం నిజమేనండి, కట్టలు బలంగా ఉండవలసిన అవసరం ఉన్నది. నదులు ఎప్పుడు కూడా ఏ సందర్భంలో వరదలు వస్తాయో తెలియదు దానికి సంబంధించి. ఇవాళకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ కూడా కృష్ణానదికి సంబంధించి పొంగి పొరలటం కానీ కట్టలు దిగటం కానీ జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ యాస్టిజ్ గా. ఇవాళ సందర్భంలో కూడా
ఇవాళ మా ఇల్లు కృష్ణా నదికి కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉన్నా నేను మాట్లాడుతున్న ఇల్లు దానికి సంబంధించి. మాకేమి నీళ్ళు లేవు. కృష్ణా నది 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ కూడా. అంటే పరిస్థితులు బట్టి ఇయన్నీ ఇప్పుడు అధిక వర్షాలొచ్చినియి. లేదు పులిచింతలో నీరు డ్యాము ఆపలేకపోతే నీరు వదిలేయటం, సాగర్‌లో నీళ్లు వదిలేయటం లాంటి సందర్భాలు వస్తే తప్ప, యాస్టీజ్‌కైతే కృష్ణా నది బ్యారేజ్ ఇప్పటిది కాదు కదా! దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్. మనం అవును. చరిత్ర చూసుకుంటే 100 ఏళ్ల చరిత్రలో కూడా కృష్ణా నది కట్టలు తెంచుకొని ఊళ్ళలోకి వచ్చింది చాలా తక్కువ. కొన్ని గ్రామాలు కంచెల ప్రాంతంలో కొన్ని గ్రామాలున్నాయి. అంటే ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్నటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. సో ఇబ్రహీంపట్నంలో కూడా రావు మీకు సంబంధించి అక్కడ దానికి సంబంధించి. మీకు ఎక్కడ అంటే మీకు కంచెంచర్ల ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అవి కొంచెం వస్తాయి. అంతకుమించి మీకు కృష్ణా నది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కట్టలు తెంచుకొని ఊళ్ళ మీద పడినటువంటి రికార్డు దాఖలా అయితే ఏమి లేదు. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమరావతి ఇప్పుడు ఈ భారీ వరదలు ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి ఏమైనా తీసుకోవాలని సూచనలు ఏమైనా చెప్తారా మీరు ఫైనల్ గా? ఇప్పుడు అమరావతి నిర్మాణానికి అదే సరైన ప్లేస్ అని భావిస్తున్నాను. రెండోది ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా ఇందాక అనుకున్నాం కదా, ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొండవీగు వాగుకు సంబంధించి నిజంగా దాని యొక్క పరిమితి సరిపోతుందా లేదా, కెపాసిటీ సరిపోతుందా లేదా, పెంచాల్సిన అవసరం ఉంటుందా, అట్లే కృష్ణా నది కరకట్టకు సంబంధించి ఏమైనా మరి రివిట్మెంట్ తో గట్టిగా చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా, లేదా కృష్ణానది ఒడ్డున సహజంగా చెట్లు పెంచుతారు, కొబ్బరి చెట్లు అయిన పెడితే అంటే పటిష్టంగా ఉంటాయి. అటువంటి గ్రీనరీని డెవలప్ చేయడం కృష్ణానదికి సంబంధించి ఎక్కడి నుంచి మనకి విజయవాడ నుంచి జగ్గైపేట వరకు ఉన్నటువంటి కృష్ణానదికి 2 వైపులా కూడా మంచి గ్రీనరీ, కొబ్బరి చెట్లు లాంటి వాటిని, సరువు చెట్లు లాంటి వాటిని పెంచితే గట్టి పటిష్టంగా ఉంటాయి దానికి సంబంధించి. అట్లాంటి టెక్నికల్ అంశాలు ఇరిగేషన్ నిపుణులతో మాట్లాడి అటువంటి చర్యలు తీసుకోవటం అవసరం. ఇందాక చెప్పుకున్నట్టుగా వెలగపూడికి సంబంధించి ఏదైతే ఉందో అది హైట్ లోనే ఉంది. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు దానికి సంబంధించి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి బ్రహ్మయ్య గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.